రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో థర్డ్ డిగ్రీకి గురైన బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ మృతి చెందడంతో మిగతా బాధితులు మరోసారి న్యాయం కోసం గలమెత్తుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదని, బాధ్యులపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన థర్డ్ డిగ్రీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన 8 మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మిగతా బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ డిగ్రీ బాధితుల్లో ఒకరైన కోలా హరీష్ మాట్లాడుతూ ఘటన జరిగి దాదాపు 10 ఏళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని, న్యాయం కోసం తాము చేయని పోరాటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను చిన్నాభిన్నం చేసిన పోలీస్ అధికారులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అండగా నిలిచారని, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత తమ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని కోలా హరీష్ ప్రశ్నించారు. నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోలా హరీష్, నేరెళ్ల బాధితుడిని. నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు బాధిత కుటుంబాలకు మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా బాధితులనే గంధం గోపాల్ అని చెప్పేసి అప్పుడు విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్ పోలీసులు చేసిన దాష్టికానికి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆరోగ్యం క్షీణించి 10 సంవత్సరాల నుంచి కిడ్నీ, లివర్ ఫంక్షన్ అన్ని డ్యామేజ్ అయ్యి పోలీసులు కొట్టిన దెబ్బలకైనా చనిపోవడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా మాకు మాట ఇచ్చారు కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పేసి. మరి బాధిత కుటుంబాలు అలా ఇట్లా ఒక్కొక్కరు అన్యాయానికి గురై ఆరోగ్యం క్షీణించి చనిపోతే మరి ఎవరికి న్యాయం చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారు? మాకు న్యాయం జరగాలంటే ఇంకెంతమంది జరిపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసి విశ్వజిత్ కంపాటి గారి పైన, ఎస్ఐ రవీందర్ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.